ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అన్నయ్య కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్నాను, కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశారు. మీరే మనుషులు. మేమేమన్నామమ్మా, వాస్తవమే అన్నాం. నువ్వు మాత్రం సీమంతం చేసుకుని నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఉంటే బాగుంటుందా? మా బిడ్డైన శివపార్వతి కూడా సీమంతం చేసుకుని సంతోషంగా ఉండకూడదా? ఇప్పుడా మీ బిడ్డ సంతోషం గుర్తుకొచ్చింది? ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఈ ప్రేమ? వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయాలని చూశారు కదా, అప్పుడు కనపడలేదా మీ బిడ్డ కాపురం? గంగా సర్పంచ్ అయ్యి ఊరికి పెద్ద మనిషి అవడమే కాదు, వాళ్ళింటికి కూడా తనే కదా పెద్దోడు. అందుకే నేను ఈ ఊరికి పెద్దగా చెల్లెల్ని ఇలా చూడాలని పద్ధతులు అవే చెప్పాను తిరుపతి. దానికి మీరు బాధపడిపోతే ఇంకెందుకు మాట్లాడడం? అన్నయ్య, అన్నయ్య, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నువ్వు నా సీమంతం ఎంత గ్రాండ్ గా చేసావు, అది చాలన్నయ్య. అన్నయ్య, నాకు బంగారం అవి ఇవి ఏమీ వద్దు, ఏమీ వద్దు. చాలా సంతోషమమ్మా. ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. నీకు వేసిన ఈ నగలు కాకుండా ఇవన్నీ నేను మళ్ళీ శివపార్వతికి చేయిస్తాను. బావా, ఇప్పుడు నేనేమైనా అడిగానా? నేనే నాగవల్లి మీద ప్రేమతో ఇచ్చాను. వాళ్ళేదో అన్నారని నువ్వు బాధపడిపోతే ఎలాగా? అన్నయ్య, నువ్వు వాళ్ళు చెప్పిందంతా విని నువ్వు చెయ్యొద్దు. ఈ నగలు తీసుకో, వదినికిచ్చే. అందరూ బాగుంటే ఇలాంటివి ఇంకెప్పుడైనా చేయించుకోవచ్చు. అమ్మా, వద్దమ్మా. నీ ఒంటి మీద ఉన్న ఈ నగలు ఒక్కటి కూడా తీయొద్దు. అన్ని నగలు మీ వదినకి నేను చేయిస్తాను. ఎక్కడ చేయిస్తావు? బంగారం లాంటి చెల్లెలకు పెళ్లిళ్ళు చేయిస్తావా? లేదా ఇలా పెళ్ళైన ఒక్క చెల్లికి బంగారం చేయిస్తూ కూర్చుంటావా? ఆ డౌట్ నీకేం అక్కర్లేదు దేవరాజన్నయ్య. నాగవల్లి డెలివరీ అయ్యేలోపు ఏదైనా జరగచ్చు. వీళ్ళకెంత చెప్పినా అర్థం కాదులే శివ. గంగబావ సర్పంచ్ అయి చూపించినట్టు వీళ్ళు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయి వీళ్ళ దగ్గరున్న డబ్బు కంటే 10 డబ్బు సంపాదించి మొహాన కొడితే అప్పుడు నోర్ముస్తారు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదులే వీర్రాజు. గంగకి జన్మ సరిపోతుందో లేదో చెప్పలేం. నీలా అడ్డదారిలో సంపాదిస్తే ఒక్క నెల పట్టదన్నయ్య. కాని గంగాబావ నేను ఇచ్చిన జీతం కూడా తీసుకోలేదు. అంత ధర్మంగా బతుకుతున్న వాడిని మీరు ఇబ్బంది పెట్టద్దు. చెల్లెలి శ్రీమంతం అయిపోయింది. వచ్చిన ముత్తైదువులందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తే ఆ పుణ్యం కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఉంటుంది. అంతకు మించి మీరేం చేయలేరులే శ్రీవల్లి. మేమిలా అన్నామని ఇప్పటికిప్పుడు వీర్రాజు చెప్పినట్టు నగలు తీసుకొచ్చి శివాకిచ్చేస్తాడా ఏంటి? ఇక చాలు బావా, మా అన్నయ్య గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అమ్మా అమృత, వాళ్ళ నగలు వాళ్ళకే వేయడం వల్ల అలా కోపంగా ఉండొచ్చు. వాళ్ళన్న దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ మాటలేవి మనసులో పెట్టుకోవద్దు గంగా. పర్వాలేదత్తా, మేం వెళ్ళొస్తాం. అన్నయ్య, అన్నయ్య, భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య. పర్వాలేదమ్మా, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించండి.
నాగవల్లి, నీ ఒంటి మీద బంగారం బరువైందని తీయొద్దు. కడుపులో అంతకంటే విలువైన బరువు మోస్తున్నావు. నువ్వు బాగుండాలి. బాధలు కష్టాలు వాళ్ళు పడతారు, వాళ్ళకి అది అలవాటే. నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆరోగ్యం బాగోకపోతే నా బిడ్డ ఏమైపోతాడో అని ఆలోచించు నాగవల్లి. పెళ్ళం వేసుకోవాల్సిన నగలో చెల్లెలికేసి ఏక సంబరపడిపోతున్నాడు. మా నగలు తీసుకుని మీ చెల్లెలికి వేసేస్తే అందులో ఏముందమ్మా? అన్నయ్య అన్నాక సొంతంగా చేయించింది ఏదో ఒకటి వెయ్యాలి కదా, అది కూడా వేయకపోతే ఎట్లా? ఎందుకన్నయ్య బాధపడతావు? బాధ ఉండదా? ఏదో ఒక వంకతో అక్కడికి పిలుస్తారు, తర్వాత వాళ్ళే అవమానించి పంపిస్తారు. అక్కడికి వెళ్ళడం మన తప్పే అన్నయ్య. శ్రీమంతం చేయకుండా ఎలా ఉంటాం? కష్టమో నష్టమో ఎలాగైనా చేయాలి అని చెప్పింది మీ అన్నయ్యే కదా. అందుకే అందరం అవమాన పడటానికే కట్టగట్టుకుని మరీ వెళ్ళినట్టయింది. వెళ్ళడం వరకు ఓకే, వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పడం నచ్చలేదు. పోలిస్తే పోల్చారు కానీ నాగవల్లి శ్రీమంతానికి మీ సంసారానికి సంబంధమే లేదు. అలాంటిది వాళ్ళలా మాట్లాడడం ఏం బాగోలేదన్నయ్య. గంగయ్య, నమస్కారం. నమస్కారం పంతులు గారు. ఇలా వచ్చారేంటి? నేనొచ్చినా ఎంతసేపు ఉంటానయ్యా? మీరు నా చేతిలో సంభావన పెట్టాక ముహూర్తం పెట్టకుండా ఎందుకుంటాను? ముహూర్తమా? దేనికి పంతులు గారు? దేనికంటావేంటయ్యా? పెళ్ళై సుమారుగా 7-8 నెలలయ్యింది. ఇప్పటి వరకు మీరు శోభనమే చేసుకోలేదటగా. అందుకే నేనొచ్చి ఈ రోజు దివ్యమైన ముహూర్తం పెట్టాలనుకున్నాను. మీ చెల్లి నాగవల్లి సీమంతానికి కూడా నేనే ముహూర్తం పెట్టానుగా. అది ఎలా అయిందో నాకు తెలియదు గాని మీ శోభన ముహూర్తం పెడితే మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతుందంతే. ఈ రోజు రాత్రి 9:09 అద్భుతమైన ముహూర్తం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.